చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ మానవాళికి దేవుని హెచ్చరిక అంశం పేరు మరొకసారి అండి. ప్రపంచ మానవాళికి దేవుని హెచ్చరిక. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో 12 నెలలు 52 వారాలు 364 రోజులు క్షేమంగా కాపాడి మనందరికీ మంచి ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చి 365వ రోజు సంవత్సరం ముగింపులోనికి మనలందరినీ దేవుడు నడిపించారు. పాత సంవత్సరం ముగింపు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అండి. అంటే డిసెంబర్ 31వ తేదీతో గడిచిన సంవత్సరం ముగుస్తుంది. ఇది కొత్త ఆశలతో, అనుభవాలతో, నేర్చుకున్న పాఠాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటువంటి సమయం అండి. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు అర్ధరాత్రి కేక్ కటింగ్లు, టపాసులు పేల్చటం, ఇంకంతకంటే ముందు అనేక మంది బిర్యానీలు, మందులు, ఇంకా వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం, త్రాగటం, బండ్ల పైన అటు ఇటు అరుస్తూ తిరగడం, ఇలాంటి వాతావరణం కూడా ఈరోజు మరి రాత్రి మనం చూస్తూ ఉంటామండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ ప్రజలంతా గత సంవత్సరం జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ రాబోయే సంవత్సరానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారండి. అంటే గడిచిన కాలానికి ముగింపు, కొత్త సంవత్సరానికి ఆరంభమని. సంవత్సరం ముగింపు అనేది కేవలం ఒక తేదీ కాదండి, మరో అధ్యాయానికి ముగింపు, మరో అధ్యాయానికి ప్రారంభం. అనుభవాలతో నిండినటువంటి జ్ఞానంతో మనమంతా ముందుకు సాగిపోవటమేనండి. మరికొన్ని గంటల్లో మనందరి జీవితాల్లో నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని ప్రసాదిస్తున్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి నామములో కృతజ్ఞతలు, వందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరంలో కొన్ని వందల, వేల, లక్షల సంఖ్యలో అనేక మంది సహజ మరణాలు, ప్రమాదాల్లో మరణించిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. వారిలో మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మన ఊరిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారండి. కానీ వారందరిలో మనం లేకపోవటం చాలా సంతోషకరం. పోయిన వారంతా వారికి ఇచ్చిన జీవితకాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. బ్రతికి ఉన్న మనల్ని ఆయన పని చేయాలని భూమి మీద దేవుడు ఉంచుతున్నారని మనం మర్చిపోకూడదండి. అయినా కొంతమంది జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నా, దేవుని మాటలు వింటున్నా మారు మనసు రాకపోవటం చాలా బాధాకరం. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు ఏమి చేస్తారులే అని బ్రతుకుతున్న ప్రపంచ మానవాళికి దేవుని హెచ్చరికలు అవసరం లేదు అంటారా? కుటుంబంలో మన పిల్లలు తప్పిపోతుంటే, మన మాట వినకపోతే మనం హెచ్చరిస్తూ ఉంటాం.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని కుటుంబంలో ఉన్న దేవుని పిల్లలందరూ తప్పిపోతుంటే ఆయన హెచ్చరించకూడదా? ఆలోచించండి. తన పిల్లలు తన మాట వినకపోతే రగులుతున్న కోపం, ఆవేదన ఎలా ఉంటుందో, రక్షించవలసిన దేవుడే శిక్షించేవాడిగా ఎందుకు మారిపోతున్నాడు, దేవుని మాటలు వినకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంతకీ హెచ్చరిక అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ముందుగా మనం జాగ్రత్త పడాలని దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడండి. హెచ్చరిక అంటే ప్రమాదము లేదా అపాయమని కూడా మనం చెప్పుకోవచ్చు. మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చే విషయంలో కొన్ని సలహాలు, సూచనలు, హెచ్చరికలు చేస్తూ ఉంటాము. అలాగే దేవుడు తన పిల్లల కొరకు ఏర్పాటు చేసిన పరలోకానికి రావాలని కోరుకుంటూ వారు నశించిపోతుంటే చేస్తున్న హెచ్చరికలు ఏంటో కొన్నింటిని మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి మానవుడైన ఆదాము గారికి దేవుడు చెప్పిన జాగ్రత్త లేదా హెచ్చరిక, ఏదెను తోటను సేద్యపరచుటకు, ఆ తోటను కాచుటకు ఆదాము గారిని ఆ తోటలో ఉంచాడండి. ఉంచి దేవుడు ఏమని ఆదాము అవ్వలను హెచ్చరించాడో కొన్ని మాటలు మనం చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చచ్చెదవు అంటే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడండి. తింటే ఖచ్చితంగా చనిపోతారు అని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. తిన్న తర్వాత మాత్రం వాళ్ళు చనిపోలేదండి. భౌతికంగా చనిపోకపోయినా తండ్రితో ఉన్నటువంటి బంధం నుంచి వాళ్ళకి ఎడబాటు అనేది రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఏదేను అను తోటలో ఎన్నో పండ్లను చెట్లగా దేవుడు ఇచ్చాడండి. అలా ఇచ్చినప్పుడు మరి మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదని ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టినప్పుడు తినకుండా వాళ్ళు ఉండాలి. తింటే మీరు చచ్చిపోతారని దేవుడు హెచ్చరించిన, ముందుగా జాగ్రత్త చెప్పినా సరే వీళ్ళు తిన్నారండి. తిన్న తర్వాత చనిపోయారంటే భౌతికంగా చనిపోకపోయినప్పటికీ మరి దేవునితో ఉన్నటువంటి మరి సంబంధాన్ని వాళ్ళు తెంచుకున్నట్లు దేవునికి ఆదాము అవ్వలకు మధ్య ఎడబాటు వచ్చిందండి. ఉదాహరణకు మనం చూస్తే, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్య భర్త చెప్పిన మాట వినకపోతే నా దృష్టిలో నా భార్య చచ్చిపోయినట్లే అంటాడు. లేకపోతే భర్త భార్య చెప్పిన మాట వినకపోయినా సరే అలాగే మాట్లాడతారండి. తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ మాట వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినా పట్టించుకొనకపోతే నా దృష్టిలో వాడు చనిపోయినట్లే, ఆమె చనిపోయినట్లని మాట్లాడుతూ ఉంటారు. అలా అన్నంత మాత్రాన మనం భౌతికంగా చనిపోయామనా? లేదండి. తండ్రి నుంచి, భర్త నుంచి, భార్య నుంచి ఆ బంధాన్ని మనం కొంచెం ఎడబాటుగా తీసుకెళ్ళినట్లుగా మనకు అర్థమవుతుందండి. అలాగే ఆదాము అవ్వలు ఇద్దరూ తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. అంటే దేవుడు చెప్పిన హెచ్చరికను మాత్రం వాళ్ళు వినలేదండి. వినకపోగా వాళ్ళ పండు తిని పాపంలో పడ్డారు. ఆ పాపం ద్వారా
మరణం అనేది రావడం జరిగింది. ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే నోవాహు గారి సందర్భం అండి. ఆదికాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. నోవాహు గారితో దేవుడు ఏమని చెప్పారో చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 11 నుంచి చూద్దామండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఏమంటే భూలోకం అంటే భూమి మీద బ్రతుకుతున్న వారం మనమేనండి. ఆనాడు ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో బ్రతుకుతున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో, బలత్కారం అంటేనండి దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు ఆనాటి ప్రజలు. కాబట్టి భూలోకం అనేది బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదనని మరి నోవాహు గారితో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడండి ఆనాటి ప్రజల విషయంలో. ఎందుకంటే సమస్త శరీరులు అందరూ కూడా బలత్కారంతో నిండిపోయారు, వాళ్ళంతా కూడా మరి చెడిపోయి ఉన్నారని దేవుడు చూసి నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నేను నాశనము చేయదునని మరి నోవాహు గారితో దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు నోవాహు గారు కూడా దేవుని మాట ప్రకారం సుమారుగా 100 నుంచి 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఏ ఒక్కరు కూడా మరి దేవుని మాట విన్నటువంటి వారిగా మనకు కనిపించలేదు. కాబట్టి వారిని చూసి దేవుడు బాధపడి భూమితో కూడా నేను నాశనము చేస్తానని మరి నోవాహు గారితో దేవుడు హెచ్చరించాడండి. అయినా ప్రజలు మారలేదు. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. అబ్రహాము గారి సందర్భం అండి. మరి అబ్రహాము గారు గెరారు ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నప్పుడు గెరారు ప్రాంతానికి రాజైనటువంటి అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడండి. చేర్చుకున్నప్పుడు రాత్రివేళ దేవుడు స్వప్నమందు అంటే కలలోకి వచ్చేసి అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునేటువంటి స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు అని దేవుడు మరి అబీమెలెకు రాజు స్వప్నంలోనికి మరి వచ్చి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నామండి. ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఏమండి, నిశ్చయముగా చచ్చెదరంటే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కలలో కూడా మరి అబీమెలెకు రాజుకు దేవుడు హెచ్చరిక చేశాడండి. ఎందుకంటే శారా అబ్రహాము గారు భార్య. అబ్రహాము గారు ఎవరండి? ఆయన ప్రవక్త. మరి ప్రవక్త భార్యను తీసుకొచ్చి నువ్వు ఏదో చేద్దామని నువ్వు అనుకొని నీ ఇంటి దగ్గర ఉంచుకుంటే నీకు మామూలుగా ఉండదు, నీ పనేంటో నేను చూస్తానని అన్నట్లుగా దేవుడు అక్కడ హెచ్చరించాడండి. ఎందుకంటే నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చిపోతారని చెప్పడం జరిగింది. అప్పుడు అబీమెలెకు రాజు భయపడిపోయాడండి. మరి దేవుని భయం లేని ప్రాంతం కాబట్టి నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని నా చెల్లి అని చెప్పాడండి అబ్రహాము గారు. ఎందుకంటే అబ్రహాము గారు మరి తన ఇంటిని తన ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు శారమ్మ గారికి ఒకే మాట చెప్పాడండి, ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ అన్నని చెప్పమన్నాడు. ఎందుకంటే
మరి ఆమె అందంగా ఉంది కాబట్టి నన్ను చంపేస్తారు, నిన్ను ఏదో ఒకటి చేస్తారని మనం ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మరి అన్నయ్య అన్నయ్య అని చెప్పమని మరి అబ్రహాము గారు చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మరి దేవుని భయం లేని ప్రాంతం కాబట్టి నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని నా చెల్లి అని చెప్పానని అబీమెలెకు రాజుకు చెప్పడం జరిగిందండి. శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని కూడా మూసివేయటం జరిగింది. తర్వాత మరి ఆ స్వప్నమందు దేవుడు మాట్లాడిన తర్వాత అండి మరి శారమ్మ గారిని అబ్రహాము గారికి ఇచ్చివేయటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత తన భార్య గర్భాన్ని, తన ఇంటిలో ఉన్నటువంటి దాసీల గర్భాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. అంటే ఆదాము గారి సందర్భంలో దేవుడు హెచ్చరిక చేశాడు, నోవాహు గారి కాలంలో కూడా దేవుడు హెచ్చరిక చేశాడు, అబ్రహాము గారి కాలంలో కూడా దేవుడు హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాడండి. ఇకపోతే ఇజ్రాయిలీల సందర్భం అండి. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించి దేవుణ్ణి, మోషేని కూడా ఎంతో బాధ పెట్టించారు. మరి చివరికి కనాను దేశానికి ఎంతమంది వెళతారని దేవుడిగా ముందుగానే ఆయన హెచ్చరించారో చూడండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 65వ వచనాన్ని చూద్దామండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 65వ వచనం. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. అంటే దేవుడు ముందుగానే భవిష్యత్తు చెప్పాడండి. ఇజ్రాయేలు ప్రజల భవిష్యత్తు చెప్పాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఏమండి, 40 సంవత్సరాలు సుమారుగా 20 లక్షల మంది సైన్యాన్ని నడిపించారండి మోషే గారు ఆ అరణ్యంలో. అయితే దేవుడు చూపించినటువంటి దేశానికి, కనాను దేశానికి మాత్రం వెళ్ళిన వారు ఎవరండి? కాలేబు, అదేవిధంగా యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వాళ్ళు వెళ్ళారు, ఇక వాళ్ళ సంతతి వారు వెళ్ళారు తప్పండి మిగతా వాళ్ళంతా కూడా ఆ అరణ్యంలోనే చనిపోవటం జరిగింది. అంటే ఇజ్రాయేలులే దేవుని మాట వినకపోతే, దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా దేవుని మాట వినలేదు కాబట్టండి వాళ్ళంతా కూడా అరణ్యంలో చనిపోయి చివరకు 2 మాత్రమే కనాను దేశానికి వెళ్ళారంటే మరి దేవుడు చెప్పిన మాటను వినకపోవటం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. ఇక నేటి కాలంలో క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్న మనలో మరి ఎంతమంది పరలోకానికి వెళతారో మనం కూడా చెప్పలేమండి. ఎందుకంటే మనమంతా కూడా భక్తులుగానే పైకి కనిపిస్తూ ఉన్నాము, కానీ కన్ను మూసిన మరుక్షణమే మనకి పరలోకానికి టికెట్ కన్ఫామ్ అయిపోయిందో లేదో మనం కన్ను మూసిన మరుక్షణమే మనకు తెలుస్తుందండి. ఎలా తెలుస్తుంది అంటే దేవుడు తన దూతలను మన ఆత్మను తీసుకువెళ్ళడానికి పంపిస్తే ఆ దూతలను మనం చూస్తేనండి తప్పకుండా మనకి పరలోకానికి టికెట్ కన్ఫామ్ అయిపోయినట్లే. ఇక మనం ఎంతకాలం భక్తి చేసి మనం మరణిస్తే మనకి దేవదూతలు కనిపించకపోతేనండి క్షణకాలంలో మనం నరకంలో కన్ను తెరుస్తాం. ఏమండి, మరి నేటి క్రైస్తవులు కూడా భూమి మీద మరి సుమారుగా 450 కోట్ల మందిగా బ్రతుకుతూనే ఉన్నారు. ఏమండి, క్రమంగా సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. మరి మనలో ఎంతమంది పరలోకానికి వెళతారో మనం కూడా చెప్పలేమండి. ఎందుకంటే మన భక్తి జీవితానికి పరీక్ష. ఏమంటే బైబిల్ మనం చదువుతున్నాం, బైబిల్లో వాక్యాలు మనం వింటున్నాం, రాసుకుంటున్నాం, చెప్తున్నాం. ఏమండి కొంతవరకు మనం పాటిస్తూ ఉన్నామండి. ఇక పాటించిన మనం మన జీవిత కాలాన్ని ముగించుకున్న తర్వాత మాత్రమే నేను పరలోకానికి వెళ్ళాను అని మనం అనుకోగలమండి. భూమి మీద బ్రతుకుతున్నాం, మన భక్తి అది ఎంతవరకు సరి అయినదో దేవునికి మాత్రం తెలుసు, మనకు మాత్రమే తెలుసండి.
ఏమంటే పైకి మనం అంతా భక్తిపరులుగా కనిపించినా అంతరంగ హృదయము దేవునికి తెలుసండి. నా మాట వింటే మీరు బ్రతుకుతారని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పుకుంటూనే వచ్చాడు. ఈరోజు కూడా అండి క్రైస్తవులు కూడా దేవుని మాట వినేవారిగా మనకి కనిపించడం లేదు. అంటే వినకపోవటం వలనే మనుషులు పాడైపోతూ చనిపోతూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారండి. ఏమంటే దేవుడు తన గురించి మరి ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల కాలంలో దేవుడు ప్రారంభం ముగింపు లేనివాడండి. ఆయన ఉన్నవాడుగా మరి వారికి పరిచయం చేసుకున్నాడు. మరి మన ఆత్మ కాలంతో పోల్చితే శరీర కాలం చాలా తక్కువ అండి. ఆత్మకు అనేది మరి చావు అనేది లేదు. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, నరకానిక పరదైస్ కానీ మనం భూమి మీద ఉన్నప్పుడే మనం ఆలోచించుకొని దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలి. మరి దేవుడు ఎక్కడికి రావాలని మనందరినీ పిలుస్తున్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏమండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. మరణించిన ప్రతి ఒక్కరిని మట్టిలో పూడ్చిపెట్టడం జరుగుతుంది. మరికొంతమంది కాల్చటం జరుగుతుందండి. కాల్చినా బూడిదవుతుంది. మట్టిలో మనం పెట్టిన చివరికి మరలా మనం మట్టిలోనే కలిసిపోతాము. నీవు మనుషులను, నీవనగా దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడండి? మనమంతా కూడా మట్టే కాబట్టి, మన్ను కాబట్టి మనలందరినీ దేవుడు మంటికి మార్చుచున్నాడండి. అంటే మనమంతా మట్టి నుంచి వచ్చాము, మరలా మనల్ని మట్టిలోనే దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడండి. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏమండి, మనకు ఆహ్వానం పరలోకపు తండ్రి దగ్గర నుండి వస్తూ ఉందండి. ఎక్కడికి రమ్మని? నరులారా తిరిగి రండని. తిరిగి రండి అంటే మనం వచ్చిన లోకం వేరండి. ఏ లోకం నుంచి వచ్చాము? పరలోకం నుంచి వచ్చాము. అంటే పరలోకం నుంచి వచ్చిన మనల్ని మరలా మనల్ని కన్న తండ్రి మరి నా దగ్గరికి రండి అని మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. మనకు దేవుడు ఆహ్వానం పలుకుతున్న దేవుని ఆహ్వానాన్ని మనం పట్టించుకున్నటువంటి వారిగానే ఉన్నాము. అంటే తల్లి గర్భంలో రూపొందించబడక మునిపేనండి ఏమంటే దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. భూమి మీద మనం బాధ్యతలు కలిగి బాటసారులుగా యాత్రికులుగా జీవించడానికి మనమంతా కూడా ఈ లోకానికి రావడం జరిగిందండి. సంపాదించిన ప్రతి దానిని కూడా విడిచిపెట్టి తండ్రి ఉన్న పరలోకానికి వెళ్ళాలి అని ఈ లోకంలో నుండి మనుషులు సంపాదన అనేటువంటి మాయలోనే పడిపోయారు. ఏమంటే ఎకరాలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, బంగారాన్ని సంపాదించుకోవాలి, ఏమంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, బంధువులను ఇంకా స్నేహితులను అనేక మందిని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాడే తప్ప సంపాదించిన ప్రతి దానిని విడిచిపెట్టి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలని మనుషులకు ఆలోచన లేదండి. ఏమంటే మనకంటే ముందు ఎంతోమంది ఏమంటే ధనవంతులు చనిపోయారండి. వాళ్ళు ఏమైనా సంపాదించింది అంతా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళారా? ఏమండి, ఎవరు తల్లి గర్భం నుంచి దిగంబరులుగా వచ్చారో మరలా దిగంబరులుగానే మళ్ళా మనం వెళ్ళిపోవాలి తప్ప మనం సంపాదించింది ఇదిగో ఈ కాసు బంగారము లేకపోతే ఈ 10 లక్షల రూపాయల డబ్బు నేను తీసుకువెళ్ళిపోతానని ఏమండి మనం తీసుకెళ్ళగలమా? ఏమండి, మనం సంపాదించిన ప్రతి దానిని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి అని మనం గనక తెలుసుకుంటేనండి ఈ లోకంలో దేని గురించి కూడా మనం ఆలోచన కలిగి బ్రతకమండి. పరలోకపు తండ్రి ఆత్మ మనందరికీ పంచాడు. ఆయనతో ఉన్నటువంటి బంధం మనకి ఆత్మ బంధం అండి. మరి ఆ బంధాన్ని మనమంతా కూడా మర్చిపోయి ఈ రక్త సంబంధికులుగా మనమంతా ఈ బంధాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నామండి. మనకన్నా ముందు తరాల్లో ఉన్నవారు ఎలా బ్రతికి చనిపోయారో మరొక మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి.
వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏమండి, మనకంటే ముందు చనిపోయినటువంటి విశ్వాస వీరుల జాబితాను మనం 11వ అధ్యాయంలో చదువుకుంటామండి. కానీ వాళ్ళు భూమి మీద ఎలా బతికారండి? పరదేశులుగాను యాత్రికులుగా వాళ్ళు బ్రతికి విశ్వాసము గలవారై చనిపోయారండి. ఏమండి, చనిపోయేటప్పుడు కూడా చివరి వరకు కూడా అండి వాళ్ళు విశ్వాసంతోనే చనిపోయారు. కానీ మన విశ్వాసం అండి రోజు రోజుకి మరి పెరుగుతుందో తగ్గుతుందో మనకే తెలుసండి. ఎందుకంటే దేవుడు రాయించిన మాట విశ్వాసము గలవారై మృతి పొందారండి. మరి ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచు. స్వదేశం అంటేనండి మనందరి దేశం. మనం పుట్టింది భారతదేశం కాబట్టి మన దేశం ఈ దేశమే అనుకుంటున్నామండి. కానీ మన అసలు దేశం అండి, స్వదేశం అంది పరలోకం అండి. ఏమండి, ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరు? ఏమండి, మన పూర్వీకులు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమును ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏమండి, వాళ్ళంతా కూడా పరలోకం నుంచి వచ్చారని ఏమండి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి భూమి మీద సంపాదించిన ప్రతిదాన్ని విడిచిపెట్టి మరలా నేను తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలని వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాళ్ళు వచ్చిన దేశాన్ని మరి జ్ఞాపకము ఉంచుకొని మరలా అక్కడికి వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేశారండి. వాళ్ళు చనిపోయి మరి పాతి పెట్టబడి మరి పరలోకానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారండి. పరదేశంలో మాత్రం చక్కగా విశ్రాంతిలో ఉన్నారు. 16వ వచనం కూడా చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏమంటే మరీ శ్రేష్టమైన దేశం అంటే ఈ రోజుల్లో కొన్ని దేశాల్లో చక్కగా పంటలు పండేవి, ఏమంటే చక్కగా వర్షాలు పడేవి, సారవంతమైన నేలలు ఏమంటే మన దేశంలో మనకు కనిపిస్తున్నాయండి. కానీ అయితే వారు అనగా మనకంటే ముందు చనిపోయిన విశ్వాస వీరులు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశాన్ని వాళ్ళు కోరుకున్నారండి. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడేవాడు కాడండి. ఏమండి, వాళ్ళంతా నా పిల్లలు, నా కోసం ఉన్నతంగా బ్రతికి మరలా నా దగ్గర రావడానికి ప్రయాసపడ్డారు. కాబట్టి నేను వాళ్ళకి చక్కటి లోకాన్ని ఇస్తున్నానని వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్పుకుంటూ నేను నా పిల్లలని గొప్పగా చెప్పుకుంటున్నాను, నేను సిగ్గుపడేవాడిని కాడు అని దేవుడు మాట్లాడుతున్నారండి. కానీ మనల్ని చూసండి దేవుడు తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పట్టణం ఏంటండి? పరలోకం అని మనకి అర్థమవుతుంది. స్వదేశం అంటే పరలోకం అండి. మనం ఉన్న ఊరు కాదని మనం అర్థం చేసుకోవాలి. మనం వచ్చిన లోకం వేరు. కానీ అపవాది మాయ మాటలను చెప్పి మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని కుట్ర పన్నిందండి. ఏమండి, మన చెవులకు చెవిటితనాన్ని కలిగించింది, కళ్ళకు గుడ్డితనాన్ని కలిగజేసిందండి. మనకు ఇచ్చిన కాలంలో అపవాది మాయలో పడి నరకానికి వెళ్ళొద్దని దేవుడు ఆలోచన కలిగి ఉంటే మనమేమో ఏమండి అపవాది మాయలో పడి నరకానికి వెళ్ళడానికి రన్నింగ్ రేసులో పెడితే నేనే ముందున్నట్లుగా ఉన్నట్లు ఒక్కొక్కళ్ళు అలాగే ముందుకు వస్తూ ఉన్నారండి. దేవుడు మీరెవరు కూడా నరకానికి వెళ్ళొద్దు, నా దగ్గరకు తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడండి తనున్న పరలోకానికి. మరి దేవుని పిలుపు, దేవుని హెచ్చరికలు మనిషికి అర్థం కాలేదండి. అర్థం కాకుండా ఈ లోకంలో అమ్మాయి అబ్బాయిలు ప్రేమలో పడి కూడా మోసపోతూ ఉన్నారండి. ఏమండి, మనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని విషయాలు వింటూ ఉంటామండి. ఏమి మాయ చేశాడు, మా అమ్మాయిని బొట్టలో వేసుకున్నాడని మాట్లాడతారండి. ఏ మందు పెట్టి నా కొడుకుని మాయ చేసిందో అని
తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే అపవాది అనేక మందికండి ఈరోజు యువతీ యువకుల్ని మాయ చేస్తూ ఉంది. పెళ్ళైనటువంటి భార్యాభర్తలను మాయ చేస్తూ ఉంది. ఇంకా పెళ్ళయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినటువంటి మధ్య వయసులో ఉన్న వారిని కూడా మాయ చేస్తుంది. అంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరినీ కూడండి అపవాది మాయ చేస్తూ అనేకమైన అక్రమ సంబంధాలు పెట్టుకునేలా ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడంటే అపవాది ఎంత వేగంగా వాడు పని చేసుకుంటున్నాడో చూడండి. ఏమండి, మరి ఈ సమాజంలో చూస్తే మరి పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడిపోతున్నారు. మరి అలాంటప్పుడు అండి అపవాది అందరికీ ఎలా గాలం వేసి తన వైపు లాగేసుకుంటుందో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు జాగ్రత్త అంటున్నాడు, కానీ అపవాది మాత్రం ఎంతకాలం నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నువ్వు అసలే మంచి వయసులో ఉన్నావు, టీనేజ్ దాటి చక్కగా మరి వివాహం వయసుకు వచ్చేసావు, మరి పెళ్లి చేసుకోవాలంటే ఎవరినో ఒకరిని చూసుకోవాలంటే నువ్వు ముందుగా ప్రేమించు, తర్వాత పెద్దల దగ్గర తీసుకెళ్ళు, తర్వాత కుదిరించుకో, వివాహం చేసుకోండి, వివాహం చేసుకున్న కొన్ని నెలలకే ఫైటింగ్ చేసుకోండి, తర్వాత మరలా మీరు విడిపోండి, విడాకులు తీసుకోండి, మరొక వివాహం చేసుకోండి అన్నట్లుగా అపవాది ఎంతమంది యువకులను ఈనాడు పాడు చేస్తుందో మనమంతా కూడా సమాజంలో చూస్తూ ఉన్నామండి. అపవాది గాలం వేసింది అంటే ఆ గాలానికి అనేక మంది దేవుని పిల్లలు ఎలా చిక్కుకుంటున్నారో ఒక మాట చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, వాడు గాలము వేసి, వాడు అనగా అపవాది గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడండి. ఏమంటే దేవునిలో మనం గొప్పగా బ్రతుకుతున్నప్పుడు సంతోషపడవలసింది పోయి అపవాది మనల్ని మాయ చేసి వాడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడండి. ఏమంటే వాడికి డ్యాన్స్ చేసే అవకాశం కూడా మనమే వాడికి కల్పించాము. అపవాది గాలం వేసి మానవులందరినీ కూడా గుచ్చి లాగుతుందండి. వాడు ఉరులు ఒగ్గుతున్నాడు, చిక్కించుకుంటున్నాడు. ఏమంటే తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి మరి గంతులు వేస్తున్నాడంటే అపవాది ఎలాంటి మరి వారినైనా సరే వాడి వైపుకు ఆకర్షించుకుంటూ ఉన్నాడండి. నేను వెళ్ళే పాతాళానికి వీరిని కూడా అనగా దేవుని పిల్లలందరినీ కూడా నేను తీసుకువెళ్ళిపోతున్నానని వాడేమో డ్యాన్స్ చేసుకుంటున్నారు. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు మనం మాత్రం అండి చక్కగా మందు తాగి బిర్యానీలు తిని టపాసులు కాల్చుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ ఏమంటే మనం ఈరోజు చిందులు వేస్తున్నాం. వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఈరోజు మనం కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటామండి. అంటే పరలోకానికి వెళ్ళకోకుండా మనల్ని అడ్డుకునేదండి మన శరీరంలో పుట్టుకొచ్చే కోరికలు కొన్ని అయితే ఆ కోరికలకు కారణం కూడా అపవాది మనకి కొన్ని గాలాలు వేస్తూ ఉందండి. ఏమన్నా ఉదాహరణకు మనం చూస్తేనండి, వేటగాడు మరి గాలానికి ఏమండి ఎరను గుచ్చి మరి నీటిలో వదిలినప్పుడు మరి చేప అనేది రావడం, ఏదో నాకు ఆహారం దొరికిందని మరి ఆ గాలానికి చిక్కుకొని మరి ఆ గాలాన్ని లాక్కెళుతూ ఉన్నప్పుడు వేటగాడు ఏమంటే తెలివిగా వెంటనే వేగంతో ఆ తాడుని పైకి లాగినప్పుడండి ఆ చేప అనేది బయటికి వస్తుంది. వచ్చిన ఆ చేపను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, చక్కగా కత్తితో నరికేస్తాడు, వండుకుంటాడు, తినేస్తాడండి. కానీ ఈనాడండి అపవాది చేసినటువంటి గాలానికి మరి ఎంతమంది చిక్కుబడిపోతున్నారో మనం ఆలోచిస్తే, కొంతమందికి డబ్బు వస్తుందని మరి అపవాది గాలం వేసిందండి. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ ఆడితే డబ్బు వస్తుంది, క్రికెట్ బెట్టింగ్లు కాస్తే డబ్బు వస్తుంది, పేకాటకు వెళితే డబ్బు వస్తుంది, చిత్తులాట ఆడితే డబ్బు వస్తుంది, కోడి పందాలకు వెళితే డబ్బు వస్తుంది అని చెప్పేసి కొంతమందికి అపవాది ఆ టైప్ ఆఫ్ ఎరను విసరడం జరిగిందండి. ఏమండి కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి భూములు వస్తాయని ఏమండి ఇలా మనం ఆలోచిస్తేనండి ఎన్నో రకాల విషయంలో మనందరికీ కూడా అండి అపవాది గాలాన్ని వేసి వాడేమో దేవునికి దూరంగా
మనందరినీ చేస్తూ వాడు సంబరపడిపోతూ ఉన్నాడు. దేవునిలో బ్రతుకుతున్న మనందరికీ కూడా గాలం వేసే లాగుతూ ఉందండి. మరి నీ జీవితం ఏమైపోతుందో నీవు చూసుకోకుండా అపవాది గాలానికి మనం వెళ్ళి వెంటనే మనం పడిపోతూ ఉన్నామండి. పడిపోయిన మనం గిలగిలా కొట్టుకుంటూ ఇక చివరికి మనం నరకానికి పోయేంత వరకు కూడా వాడి మాయలోనే మనం బ్రతుకుతూ ఉన్నామండి. ఏమండి, ప్రేమ మాయలో పడి వారి జీవితాలను ఎంతమంది పాడు చేసుకోవట్లేదు చెప్పండి. ప్రేమ విఫలం అయిపోయి చాలామంది ఏమంటే సెల్ ఫోన్ టవర్లు ఎక్కి కూడా దూకి చనిపోతున్నారు. కొన్ని అంతస్తుల భవనాలు ఎక్కి కూడా మరి అక్కడి నుంచి దూకి చనిపోతున్నారండి. ఏమండి, అలాగే వేటగాని ఊర్లో పడినటువంటి చేప మరి ఈ విధంగా అయితే గిలగిల కొట్టుకుంటుందో ఈ ప్రేమ మాయలో పడిపోయి ఆ ప్రేమించిన వాడు దక్కలేదని, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చెప్పేసి వాళ్ళు కూడా చనిపోతున్నారు. కొంతమంది ఏమో ఏమంటే తుపాకీలతో కాల్చుకుంటున్నారు, కొంతమంది ఏమో కత్తులతో నరుక్కుంటున్నారు, ఏమంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఏమంటే రైలు పట్టాల మీద తలలు పెట్టి పడుకుంటున్నారండి. ఏమండి, వాళ్ళ జీవితాలను మధ్యలోనే ముగించుకుంటూ ఉన్నారు. మరి దేవుడు మనల్ని కన్నది ఎందుకేనని మనం ఆలోచిస్తేనండి, మన ప్రాణాలు ఎంత విలువైనయో మనం తెలుసుకొనకుండా మన ప్రాణాలు అమ్మాయిల కొరకు అబ్బాయిల కొరకు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి మరి యువతీ యువకులను కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఏమండి, ఈ మధ్య కాలంలోనే ఈ నెలలోనే మన జగ్గైపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మరి ఇద్దరు కూడా కాలేజీల్లో మరి చదువుకుంటున్నారు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళకి పరిచయం 13 ఏళ్లగా పరిచయం ఉందంటండి. అయితే 6 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారంట. కానీ మరి వివాహం చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. మరి ఆ వివాహం చేసుకునేటువంటి విషయంలో అబ్బాయి మాత్రం ముఖం చాటేశాడంటండి. మరి అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా అని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చే ధర్నా చేస్తుందండి. చూసారా, ఎక్కడైనా దేశాల కోసం, రాష్ట్రాల కోసం, లేకపోతే కొన్ని ఉద్యోగాల్లో ధర్నాలు చేయటం మనం చూస్తున్నాం కానండి, చివరికి ప్రేమికులు కూడా అండి ప్రేమించిన అమ్మాయి చేసుకోవడం లేదని, ప్రేమించిన అబ్బాయి చేసుకోవటం లేదని ఇండ్ల ముందుకు వచ్చి కూర్చొని కూడా వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారంటే అపవాది మరి అలా గాలం వేసినప్పుడు ఇలాంటి చేప చిక్కటం జరిగిందండి. అయితే మరి పెనుగంచిపూడిలో జరిగినటువంటి ఒక సందర్భం ఏంటి అని మనం ఆలోచిస్తే, తమ కూతుర్ని ప్రేమిస్తున్నటువంటి ఉద్దేశంతో మరి పెళ్లి వివాహం మాట్లాడుకున్న రమ్మని మరి ఆ తల్లిదండ్రులు అబ్బాయిని పిలిచండి, లోపలికి పిలిచి ఏవో కొన్ని మాటలు మాట్లాడి అబ్బాయిని చంపివేయటం జరిగింది. అంటే అపవాది వేసినటువంటి గాలానికి చిక్కుబడిపోయి ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారో మనకి అర్థమవుతుందండి. అంటే ప్రేమ పేరుతోనే అనేక మంది చనిపోవటం కూడా మనం చూస్తున్నాం. మరి ఎలా చనిపోవడానికి ఆ దేవుడు మనల్ని భూలోకానికి పంపించింది? దేవునిలో ఉన్నటువంటి ఆవేదన మరి చాలామందికి అర్థం కాకపోవటం కూడా చాలా బాధాకరం అండి. అందుకనే ఏమని దేవుడు బాధపడుతున్నాడో చూడండి, ఎంతగా దేవుడు ఆవేదన పడుతున్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ నా జీవము తోడంటే దేవుడు ప్రామిస్ చేస్తున్నాడండి. దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషమే లేదంటున్నాడు. అయితే దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషమని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈనాటి క్రైస్తవుల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే మన కోసం దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడండి. ప్రేమ కోసం మీరు ప్రాణాలు తీసుకోవద్దు, భార్యాభర్తల కోసం మీరు ఒకరినొకరు ప్రాణాలు తీసుకోవద్దు. ఎందుకు మీరు చనిపోతున్నారు, నేను పెట్టిన దీపాన్ని ఎందుకు మీరు ఆర్పేసుకుంటున్నారని
ఏమండి మన కన్న దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని ప్రేమ తెలియక మనమేమి ఈ లోకంలో ఉన్న మాయ ప్రేమల కోసం మనం ప్రాణాలను తీసుకుంటున్నాం. ఏమండి ఆ మాయలో పడి మన జీవితాలను పాడు చేసుకుంటున్నామండి. ఏమండి మనల్ని మనం ప్రేమించుకుంటూ మన పిల్లల్ని ప్రేమించుకుంటూ ఎలా ఈ లోకంలో బ్రతుకుతున్నామో దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ మనం చూపించే ప్రేమ కంటే కూడా ఎంత స్వచ్ఛమైన ప్రేమో మరొక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, స్త్రీ తన గర్భాన పుట్టిన పిల్లలను కూడా మర్చిపోతున్నారు హాస్పిటల్లోనండి. ఏమండి ఈరోజు హాస్పిటల్లో పిల్లలు దొంగిలించబడుతున్నారంటే తల్లండి ఆ బాధలో కాస్త నిద్రలో ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమంటే పిల్లల్ని దొంగిలించేవారు మరి మన చుట్టుపక్కలే ఉంటారు, ఎక్కడో నుంచి రారు. ఏమైనా రావడం వాళ్ళని ఎత్తుకుపోతున్నా సరే తల్లికి ఆ నిద్రమత్తులో తెలుసుకుపోవటం ద్వారా కూడా పిల్లల్ని తీసుకుపోతున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందంటే చాలామంది స్త్రీలు నిద్రమత్తులు మర్చిపోతున్నారు. నిద్రలో పిల్లల మీద పట్టడం ద్వారా పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారండి. ఏమండి వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. అంటే మళ్ళీ మర్చిపోను అంటున్నాడు. అంటే మన పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఏమంటే ఆ ప్రేమ ఈ లోకంలో ఏమంటే ప్రేయసి ప్రేమ కంటే ప్రియుడి ప్రేమ కంటే కూడా చాలా ఉన్నతమైన ప్రేమ అండి. తల్లిదండ్రుల ప్రేమైనా అన్నదమ్ముల ప్రేమైనా అక్కచెల్లెల ప్రేమైనా ఈ లోకంలో మనకున్న ఏమంటే ఏ బంధాలు కలిగి మనం జీవిస్తున్నానండి ఆ బంధాల్లో ఉన్న ప్రేమ కంటే కూడా అండి దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది, గొప్పదండి. వాళ్ళైనా నిన్ను మర్చిపోతారు. ఏమండి వాళ్ళైనా మర్చిపోయినా నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కికొని ఉన్నాను. మనమేమో అమ్మాయి పేరు గుండెల మీద చెక్కుంటామండి, అబ్బాయి పేరు గుండెల మీద చేతుల మీద చెక్కుంటున్నారండి. ఏమండి ఈరోజు ఎంతమంది అండి పేర్లు ఎక్కడ పడితే ఎక్కడ. ఏమండి క్రికెటర్స్, సినీ యాక్టర్స్ని ఏమండి ఇంకా స్పోర్ట్స్లో ఉన్నవారిని కొంతమందిని చూస్తే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకుంటూనే ఉంటున్నారు. ఏమండి ఈరోజు ఏమంటే అర్థం కాకుండా కూడా షార్ట్ కట్లో కూడా అమ్మాయి పేర్లు అబ్బాయి పేర్లు రాసుకునేవారు, ఇద్దరు పేర్లు కలిపి రాసుకునేవారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఏమండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, చూడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నా కుమారుని నేను చూడాలి అనుకున్నానో నేను చక్కగా అరచేతుల మీద నా కుమారుని చూసుకోవచ్చని దేవుడు చెక్కుకున్నాడండి. ఏమంటే తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటే వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ ఎలా ఉన్నావురా నాన్న, ఎలా ఉన్నావురా అమ్మ అని చక్కగా మరి అమ్మాయితో అబ్బాయితో మాట్లాడటం మనం చూస్తున్నామండి. అంటే వీడియో కాల్ ద్వారా మనం చూస్తూ మాట్లాడుతున్నాం. కానీ దేవుడండి మనల్ని చూడాలి అనుకున్నప్పుడు చక్కగా అరచేతుల మీద మనల్ని చెక్కుకొని ఉన్నాడు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటే ప్రాణహత్య నేరం అని మనకు తెలిసినా సరే చాలామంది చనిపోతున్నారు, చంపుతూ ఉన్నారు. మరి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో ఎవరికైనా అర్థమవుతుందా? దేవుడు అందుకనే ఈ ప్రపంచాన్ని అందరికీ కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు హెచ్చరిక చేయకపోతే ఈనాడు మనుషులు మాట వినేటువంటి పరిస్థితి లేదండి. నశించిపోతున్నటువంటి తన పిల్లలను చూస్తూ దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏమంటే నీ జాలి ఎవరికి కావాలి ప్రభువా? మాకు ఈ సమాజంలో ఉన్నవారు నన్ను ప్రేమించే అమ్మాయి నా పట్ల జాలిపడి నన్ను ప్రేమిస్తే చాలు, అబ్బాయి కూడా జాలిపడి నేను తిరుగుతున్నాను పదే పదే ఏమండి
తిరుగుతున్నానని నన్ను చూసి జాలిపడి నన్ను వివాహం చేసుకుంటే చాలు, ప్రేమిస్తే చాలు అన్నట్లుగా వీళ్ళు చూస్తున్నారు తప్పండి. దేవుడు ఏమంటున్నారు, దేవుని మనసులో ఉన్న ఆవేదన ఏంటో ఈనాడు ఎవరికి కూడా అర్థం కావడం లేదండి. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇంకా భక్తిహీనుడు దిగజారిపోతున్నాడే తప్ప ఏమండి భక్తిపరుడుగా మారటం లేదండి. దుష్టులు తమ తలంపులు మానాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది మానుతున్నారు చెప్పండి? లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు ఏమండి ఈ బుర్రలోకి ఎన్ని తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో చూడండి. ఏమండి వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాను అంటే దేవుడు అయ్యో పాపం అని మనకి మరొక అవకాశాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనమేమో త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, నిద్రబోతులుగా, జులాయిగా ఏమండి తిరుగుతూ మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఏమండి దేవుడు జాలిపడుతూ నా కుమారుడు కుమార్తె ఈ రోజైనా ఈ క్షణమైనా నా దగ్గరికి వస్తారని దేవుడు మన అందరి కొరకు చేతులు చాచి ఉంచుతున్నారండి. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా మనల్ని క్షమిస్తాను అంటున్నాడు. ఏమండి ఈ లోకంలో క్షమించనని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నా వైపు తిరిగితే మిమ్మల్ని బహుగా క్షమిస్తాను అంటున్నాడంటే క్షమించే దేవుడు, జాలిపడే దేవుడు మనకుంటేనండి క్షమించని వారి దగ్గరకు, జాలిపడని వారి దగ్గరకు మనం పోతూ వాళ్ళని విసికిస్తూ ఎన్నో నిందలు, అవమానాలు మనం తెచ్చుకుంటున్నామండి. అంటే క్షమించే దేవుడి దగ్గరకు మనం రాలేకపోతున్నాం, జాలిపడే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం, ప్రేమించే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నప్పుడు అండి దేవుడు మన అందరికీ హెచ్చరికలు చేయొద్దంటారు ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ. మరొక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను. ఏమండి నిన్ను కొట్టానంటే నేను కొట్టి మంచాన పడేశాను, నీకు ఒక భయంకరమైన రోగాన్ని ఇచ్చాను ఎందుకంటే నువ్వు మారతావని. అయితే ఆ రోగాన్ని కూడా జాలిపడి నేను తీసివేశాను, నువ్వు నా దగ్గరకు వస్తావని ఎదురు చూస్తుంటే నేను మాత్రం రాను ప్రభువా, నాకు మరొక లోకం ఉంది, నా లోకం వేరు, నాది మందు లోకము, ఎంజాయ్ చేసే లోకము, ఏమంటే నాది తిరిగే లోకము, వయసులో ఉన్నాను, ఇంకా అనుభవించే కోరికలు ఉన్నాయి, తీర్చుకునేవి, కొనుక్కు తినేవి, అనుభవించేవి, సంపాదించుకునేవి ఉన్నాయని చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారండి. అంటే దేవుడు కొడుతున్న ప్రపంచ మానవాళిని అనేక భయంకరమైన రోగాలతో, తుఫాన్లతో ఏమండి ఇంకా ఎన్నో నష్టాలతో దేవుడు మనల్ని అందరినీ కొడుతున్నా సరే ఏమండి మరలా దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమామయుడో చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఏమండి ఈరోజు తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు వింటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కానీ దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అన్నారంటే ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు గద్దించడం ఏంటండి? ఏమంటే వాక్యం ద్వారా ఇప్పుడు మీ అందరికీ నేను తెలియచేస్తానంటే దేవుని సేవకునిగా, దేవుని పనివానిగా వాక్యం ద్వారా నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏమంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మనల్ని హెచ్చరించాల్సిన అవసరం ఏమని చెప్పండి? మన అందరి కొరకు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో దేవుని మహాజ్ఞానం ఉంది. ఏమంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న మనం ఏమంటే సేవకులు ఈరోజు మనకు అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారంటే వాళ్ళంతా కూడా అండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారండి. అలాంటప్పుడు ఎవరైతే దేవుని మాట విని ఆ మాటలు నా కోసమే దేవుడు ఈరోజు సేవకుల ద్వారా చెప్పించారని మనం విని మారు మనసు పొందుకునే వారిలా ఉండాలండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అంటున్నాడండి. ఈ రోజుల్లో దేవుని మాటలు చెప్పే సేవకుడు గద్దింపును వినువాడు ధన్యుడంటేనండి మేము వినము అంటున్నారు. మనసులో అసూయ పెట్టుకొని గద్దించేవారు కాదండి, వాక్యంతో గద్దించాలి. వాస్తవాలు తెలుసుకొని గద్దించే వారి మాటలు మనం చక్కగా స్వీకరించి దేవుని దగ్గరికి రావాలండి.
ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఏమంటే గాయపరిచేది దేవుడే, ఆ గాయానికి మందు వేసేది దేవుడేనండి, ఆ గాయాన్ని స్వస్థపరిచేది కూడా దేవుడంటే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట కానీ, పెద్దల మాట కానీ, సేవకుల మాట కానీ వినకుండా ఈ యువత పాడైపోతుందండి. ఏమంటే తప్పు చేశాక ఆలోచిస్తున్నారే తప్ప, తప్పు చేసిన తర్వాత బాధపడుతున్నారే తప్ప, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడాలని చూస్తున్నారే తప్పండి, ఆ తప్పు జరగటానికి ముందు నేను జాగ్రత్త పడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలా మందిలో లేదండి. కానీ ముందే దేవుడు చెప్పిన, సేవకుల ద్వారా హెచ్చరించిన వినే పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఉదాహరణకు మనం చూస్తేనండి, మగపిల్లలే మందు సిగరెట్లు తాగుతారని మనం అనుకుంటున్నామండి. కానీ ఆడపిల్లలు కూడా ఏమాత్రం తక్కువగా కాదండి. వాళ్ళు కూడా బ్యాగుల్లో ఏమైనా బీరు బాటిళ్ళు, ఏమైనా మరికొన్ని మందు బాటిల్స్ పెట్టుకొని సిగరెట్లు, లైటర్స్ కూడా తీసుకువెళ్ళిపోయండి. వాళ్ళు కూడా కాలేజీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా మందు తాగుతూనే ఉన్నారు. క్లాస్ రూముల్లో కూడా తాగుతున్నటువంటి వీడియోస్ను కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలుగా మేము కూడా ఉన్నాము, మేము కూడా వాళ్ళకంటే ఏమి కూడా మేము తక్కువ కాదు. ఏమంటే ఈరోజు కూడా ఆడపిల్లలు కూడా చాలామంది తాగేవారు ఉంటారండి. ఏమండి మనకేమో తెర మీద కనిపించేది ఎక్కువగా మగపిల్లలే అండి. తెర వెనక ఉండి వీళ్ళు కూడా ఎన్నో లేనిపోని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి. ఏమండి ఇలాంటి వారిని మనం చూస్తూనే ఉన్నాం. మన పిల్లలు దూర ప్రాంతంలో ఉండి ఏం చేస్తున్నారో తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులుగా మనకు కూడా ఉంది. మరి వారి గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు చదువుతున్నారా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారా, ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏమంటే అన్ని విషయాల్లో కూడా మనం తల్లిదండ్రులుగా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి, ముగించుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 4-5 వచనాలు. శత్రు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నింటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను, ఆయన ఇజ్రాయేళ్లను నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఏమండి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తేనండి, అమెరికా దేశంలో భయంకరమైనటువంటి తుఫాను, మిల్టన్ తుఫాన్ రావటం జరిగిందండి. ఫ్లోరిడా రాష్ట్రాన్ని కూడా కుదిపివేయటం జరుగుతుంది. అంటే దేవుడు ఎంత అందమైన పట్టణాలను కూడా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడండి. అలాగే క్రైస్తవ దేశం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికాలోని లాస్ ఏంజల్స్ కూడా కార్చిచ్చు ద్వారా ఏ విధంగా భయంకరంగా తగలబడిపోయిందో కూడా మనం చూసామండి. అంటే దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనిషి ఎంత అందమైన భవనాలను కట్టుకున్నా, ఏ విధంగా బ్రతుకుతున్నా, దేవుడే లేడని మరి మనిషి అనుకొని బ్రతుకుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా, వారందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ నేనున్నానని బుద్ధి చెప్తూనే మరి దేవుడు రావటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఉగ్రతను కురిపించడం కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయ ఆలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. ఏమండి అంత్య దినాల్లో ఈ సంగతిని మనమంతా కూడా బాగా తెలుసుకోవాలని దేవుడు అక్కడక్కడ కూడా కొన్ని భయంకరమైనటువంటి తుఫాన్లను మరి రప్పించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలా మనుషులు సంతోషపడుతూ దేవుణ్ణి మర్చిపోతుంటే అప్పుడప్పుడు నేనున్నానురా, నన్ను గుర్తు చేసుకోండి అని ప్రపంచానికి దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నాడండి. ఎందుకని అందరిని కూడా హెచ్చరిస్తూ భయపెట్టిస్తూ మీరు మారాలి అని దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. ప్రవక్తలను, రాజులను, భక్తులను, చివరికి తన కుమారుని కూడా పంపితేనండి
అందరినీ మరి చంపివేయటం జరిగింది. ప్రపంచానికి దేవుడు చేస్తున్న హెచ్చరిక మాటలు మనల్ని రక్షించడానికి ప్రపంచానికి శకపురుషునిగా క్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. దేవుని కోపం రగిలిపోతుంటే నేను మారుస్తాను తండ్రి అని ఈ లోకానికి వచ్చారు. అయినా యేసుక్రీస్తు వారిని కూడా చంపివేయటం జరిగిందండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఏమంటే క్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయనకు కోపం వస్తుంది అని యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలుసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడండి. కానీ క్రీస్తు వారిని ద్వేషిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ ఆనాటి యూదులు కూడా సిలువకు అప్పగించి మరి ఆయన్ను చంపించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఏమండి, ఇక్కడ దేవుడు గద్దించినప్పుడు మనం విసిగించుకోకూడదంటండి. దేవుడు మనం ప్రేమించి శిక్షించినప్పుడు అండి మనం స్వీకరించాలే తప్పండి ఎదురుగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని, మనం మేలు కోరి దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉంటే ఆ హెచ్చరికలను మనం మర్చిపోతూ మనమేమనుకుంటున్నామంటే దేవుడు ప్రేమామయుడు, క్షమించేవాడు అని, దేవుడు దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అని, అవసరాలు తీర్చేవాడని మనం అనుకుంటున్నామండి. దేవుని హెచ్చరికను మనం తృణీకరించకూడదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న మనం ఏం చేయాలో చివరిగా ఒక మాట చూసి ముగించుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమైనా శిష్యులతో క్రీస్తు ప్రభు వారు చెప్తూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే హెచ్చరించటమేనండి. దేవుని మాటలు చెప్తున్న ప్రతి వారు ఏమండి దేవుని పిల్లలందరికీ దేవుని మాటలుగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ హెచ్చరికలు విని నమ్మి బాప్తిసం పొందుతారో, వాక్యాన్ని విని వాళ్ళు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఏమంటే దేవుని హెచ్చరికలు వినకపోతే మనకి తప్పకుండా శిక్ష అనేది ఖాయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ప్రపంచ మానవాళికి చేస్తున్న హెచ్చరికలు ఏంటో మనం తెలుసుకుందాం. మనల్ని మనం హెచ్చరించుకుంటూ నశించిపోతున్న ఆత్మలను పరలోకం వైపు నడిపించాలండి. మరి 2025 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో, కాపుదలలో, భద్రతలో కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 2026 సంవత్సరంలో మరెన్నో గొప్ప గొప్ప సువార్త కార్యక్రమాలు చేయాలండి. ఏమండి, కొత్త సంవత్సరం మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, శాంతిని, సమాధానాన్ని, విజయాలను కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. హ్యాపీ గాడ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.